జిల్లా పర్యటనలో పాలమూరు రంగారెడ్డి ఇరిగేషన్ స్కీమ్, అదేవిధంగా కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఫీల్డ్ విజిట్స్ చేసి ఆన్ సైట్ జరుగుతున్న వర్క్స్, మరి ఏ విధంగా ముందుకు పోవాలి, ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనే ఇష్యూస్ రివ్యూ చేసుకుంటూ మొత్తం ఈరోజు పర్యటన కొనసాగింది. అదేవిధంగా నార్లాపూర్ రిజర్వాయర్ దగ్గర ఏదుల గతంలో సంబంధించిన వడ్డెం పంప్ హౌస్ పర్సనల్ సందర్శించడం జరిగింది. నేను చాలా స్పష్టమైన హామీ ఇస్తున్నాను. ఈ ఫైనాన్షియల్ ఇయర్లో స్టార్టింగ్ ఏప్రిల్ 31 మార్చ్ 26 లోపు చాలా కాలం నుంచి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకి పెండింగ్లో ఉన్న కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్ ప్రాజెక్టులని 100% అంటే ఫిజికల్ వర్క్ కానీ ఫైనాన్షియల్ వర్క్ కానీ అన్ని విధాలుగా పూర్తి చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ కూడా వేగవంతం చేయడానికి మరి అన్ని విధాల చర్యలు తీసుకుంటూ ఇప్పుడు మేము ఈరోజు చేస్తున్న ప్రణాళిక మేరకు 2027 మార్చ్కి అది ఉద్దండాపూర్ వరకు పూర్తయ్యే ప్రణాళికతో ముందుకు పోతున్నాము. మిత్రులారా, కొన్ని ఇతర విషయాలు మాట్లాడాలంటే మరి ప్రొక్యూర్మెంట్ విషయం కూడా వనపర్తి అండ్ నాగర్ కర్నూలు కలెక్టర్లతో సమీక్ష చేయడం జరిగింది. వాళ్ళకున్న ఇష్యూస్ అవన్నీ కూడా వాళ్ళకి సివిల్ సప్లైస్ కమిషనర్కి డిస్కస్ చేయడం జరిగింది. ఈరోజు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా గత 10 ఏళ్లుగా గత బీఆర్ఎస్ పరిపాలనలో అనేక విధాలుగా నిర్లక్ష్యానికి గురైన విషయం కూడా నేను ఒకసారి మీకు గుర్తు చేస్తున్నాను. కాళేశ్వరం ప్రాజెక్టు ముందుగా అది బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు 38,000 కోట్లకి, అదే ఆయకట్టు అదే నది మీద మోర్ వైబుల్ ప్రాజెక్టు వాళ్ళు షిఫ్ట్ చేసి మేడిగడ్డలో ఏ విధంగా ఆ తతంగమైంది, ఆ 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి గోదావరి పాలైపోయినాయో మరి ప్రజాధనాన్ని మీ అందరూ గమనిస్తున్నారు. ఏమంటారంటే వాస్తవంగా ఆ విధంగా కాళేశ్వరం మీద గత ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో అమూల్యమైన ప్రజాధనం వృధా చేయకుండా ఉంటే దక్షిణ తెలంగాణలో పాలమూరు రంగారెడ్డి మరి సఫిషియెంట్ నిధులు ఇచ్చి పూర్తి చేసే అవకాశం ఉండే 27,500 కోట్లు ఖర్చు పెట్టి ఒక్కెకరా కూడా ఆయకట్టు ఇవ్వని ఘనత గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి చెందింది. ఈరోజు స్పష్టంగా హామీ ఇస్తున్నా, 2 ఏళ్లలో పాలమూరు రంగారెడ్డి పూర్తి చేస్తామని చెప్పి మనం చేస్తాం. అదేవిధంగా ఆ రోజు కాళేశ్వరం మీద 1,00,000 కోట్లు ఖర్చు పెట్టే బదులు అదే తుమ్మడి అట్టి దగ్గర డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు నిర్మించి ఉంటే ఇప్పుడు పూర్తి అయ్యేది. అదే 16 లక్షల ఎకరాలకు ఆయకట్టు వచ్చేది. తెలంగాణ ప్రజలకి ఒక 70,000 కోట్లు మిగిలేవి. దాని ద్వారా మరి దక్షిణ తెలంగాణలో పాలమూరు రంగారెడ్డి కానీ, ఉమ్మడి మహబూబ్నగర్లో సుదీర్ఘకాలం పెండింగ్లో ఉన్న కల్వకుర్తి, నెట్టెంపాడు, కోయిల్ సాగర్, భీమా ప్రాజెక్టులు పూర్తయ్యేవి. ఎస్ఎల్బిసి పూర్తయ్యేది, దేవాదుల పూర్తయ్యేది, సీతారాం సాగర్ ప్రాజెక్ట్ పూర్తయ్యేది.
ఆర్డిఎస్ దగ్గర పనులు పూర్తయ్యేవి. అంటే కేవలం కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గర అమూల్యమైన మనందరి సొమ్ము, మనందరినీ తాకట్టు పెట్టి చాలా కాస్ట్లీ లోన్స్, ఖరీదైన లోన్స్ తీసుకొచ్చి, ఎక్కువ ఇంట్రెస్ట్ లోన్స్ తీసుకొచ్చి కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా గోదావరి పాలు చేసిండ్రు. అక్కడ అట్లా ఆ నిర్ణయం తీసుకోకుండా తుమ్మడిహట్టి దగ్గరనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణాయ చేవల్ల ప్రాజెక్ట్ కట్టి ఉంటే ఒక 70,000 కోట్ల తక్కువ ఖర్చుతో ఆ ప్రాజెక్టు పూర్తయ్యేది, పాలమూరు రంగారెడ్డి పూర్తయ్యేది, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో అన్ని ప్రాజెక్టులు పూర్తయ్యాయి, మరి ఎస్ఎల్బిసి పూర్తయ్యేది, సీతారాం సాగర్ పూర్తయ్యేది, దేవాదుల పూర్తయ్యేది. ఇవన్నీ కూడా నిర్లక్ష్యం చేసి మరి తెలంగాణ రాష్ట్రానికి వాళ్ళ 10 ఏళ్లలో 1,81,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి, మీరు చాలా జాగ్రత్త గమనించాలి, మీరు చాలా చైతన్యం ఉన్నవాళ్ళు, మీరు చాలా విజ్ఞత ఉన్నవాళ్ళు. ఈ సొమ్ము ఎవరో కుటుంబం నుంచో వ్యక్తిగతం తీసుకొచ్చి పెట్టలే, వాళ్ళు పెట్టలే, మనందరినీ తాకట్టు పెట్టింది. మన పిల్లల్ని వాళ్ళ పిల్లల్ని తాకట్టు పెట్టి ఖరీదైన లోన్స్, అప్పులు తీసుకొచ్చి ఆ ప్రాజెక్టు మీద ఖర్చు చేసి వాళ్ళు జేబులు నింపుకుని తప్పితే మరొక కార్యక్రమం కాదు. రైతులకి నీళ్ళు ఇచ్చే కార్యక్రమం జరగలేదు. టిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రజానీకానికి అదేవిధంగా రైతులకి తీవ్ర నష్టం జరిగింది అన్ని విషయాల్లో. గతంలో ఈ కృష్ణా నదీ జలాల కేటాయింపులో బచావ్ ట్రిబ్యునల్ ఏదైతే 811 టీఎంసీలు కృష్ణా నదీ జలాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కేటాయించిందో, గతంలో పరిపాలనలో ఉన్న వాళ్ళు, ఆనాటి ముఖ్యమంత్రి, ఆనాటి ఇరిగేషన్ మంత్రి కేంద్రంలో పోయి 2015 నుంచి 2023 వరకు ప్రతి సంవత్సరం ఆంధ్రాకి 511 టీఎంసీలు ఇవ్వండి, 12 టీఎంసీలు ఇవ్వండి, మాకు 299 టీఎంసీలు ఇవ్వండి అని చెప్పి లిఖిత పూర్వకంగా ఇచ్చి రావడం జరిగింది. మేము అధికారంలో వచ్చిన తర్వాతనే, నేను ఇరిగేషన్ మంత్రి అయిన తర్వాతనే, లేదు ఇది మాకు యాక్సెప్టబుల్ కాదు, మా క్యాచ్మెంట్ ఏరియా, పాపులేషన్, అన్ని విషయాలు కన్సిడర్ తీసుకొని మాకే మీరు ఆ కృష్ణా నదీ జలాల్లో మరి 60 నుంచి 70% నీటి కేటాయింపు ఆ 811 టీఎంసీలో ఇవ్వాలని చెప్పి మేము పోరాటం చేసి కృష్ణా డిస్ప్యూట్స్ వాటర్ ట్రిబ్యునల్ 2 బ్రిజేష్ ట్రిబ్యునల్ ముందు మ్యాటర్ రీఓపెన్ చేయించడం జరిగింది. అంటే గతంలో వీళ్ళు అప్పనంగా ఆంధ్రాకి ఒక ఫేవర్గా ఒప్పందం అక్కడ సెంటర్లో ఒప్పుకొని వస్తే అది కుదరదు, ఇది మాకు అన్యాయం అని ఆ మ్యాటర్ రీకన్సిడరేషన్ రీఓపెనింగ్ పెట్టినని చెప్పి కూడా మనం చెప్తున్నాం. అదేవిధంగా అసలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది నదీ జలాలు మరి వాటర్ సోర్సెస్ మీదనే ఒక మేజర్ ఇష్యూ. మీరు అందరూ ఆశ్చర్యపోతున్నారు, మీ అందరికి నేను ఫిగర్స్ కూడా పంపిస్తా. కృష్ణా నది నుంచి అక్రమంగా తెలంగాణకి రావాల్సిన నీళ్లు ఆంధ్రాకి తరలించే క్వాంటిటీ, అమౌంట్ ఆఫ్ వాటర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కంటే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పరిపాలనలో ఎక్కువ నీళ్లు అక్రమంగా ఆంధ్ర తరలిస్తుంటే నిశ్శబ్ది వైఖరి వహించడం, కొంత అసమర్థత, కొంత చాతకంతరం గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కృష్ణా బేసిన్లో, కృష్ణా నదీ జలాల్లో మరి ఉమ్మడి మహబూబ్నగర్కి, ఉమ్మడి నల్గొండకి, ఉమ్మడి ఖమ్మంకి జరిగిన విషయం నేను మనం చేస్తున్నా. ఎస్ఎల్బిసి టనల్ విషయంలో అది మాకు కొంత సెట్ బ్యాక్ అయినా ఎస్ఎల్బిసి టనల్ ప్రాజెక్టు పూర్తి చేయాలి అనే దృఢ సంకల్పంతో మేము ముందుకు పోతున్నాము. ఆ దొరకని 6 బాడీస్ గురించి, 6 బాడీస్ గురించి చాలా దురదృష్టకరం.
మా ప్రగాఢ సంతాపం సానుభూతి తెలియజేస్తూ ఆ కుటుంబాలకి ఎక్స్గ్రేషియా అమౌంట్ ఒక్కొక్క కుటుంబానికి 25 లక్షల చొప్పున ప్రభుత్వం తరఫున పంపించడం జరిగింది. మూడోది మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఏమన్నారంటే, ఏ భాగంలో అయితే ఆ బాడీస్ ఉన్నాయో ఆ భాగంలో ఇప్పుడు కూడా కొంత ప్రమాదం ఉంది. ఎవరన్నా రెస్క్యూ అండ్ రిలీఫ్ వర్కర్స్ ఆ భాగంలో పోతే ఏమన్నా జరిగితే వీళ్ళ ప్రాణాలు కూడా రిస్క్ లో పడతాయని చెప్పి వాళ్ళు హెచ్చరించడం జరిగింది. అందుకోసమని మేము చాలా జాగ్రత్తగా ముందుకు పోతున్నాం. అయితే రెస్క్యూ అండ్ రిలీఫ్ ఆపరేషన్స్ ఆర్ స్టిల్ కంటిన్యూ. అదే విధంగా ఏ విధంగా ఎస్ఎల్బిసి టనలు పూర్తి చేయాలనే అనే విషయంలో కూడా మేము ఒక చాలా హై లెవెల్ టెక్నికల్ ఎక్స్పర్ట్స్ కమిటీ వేసాము. వారి ద్వారా మేము ఆల్టర్నేట్ ప్లాన్స్ ఆలోచిస్తున్నాం. చివరిగా ఏదూరు నుంచి డిండికి తీసుకుపోయే 0.5 టీఎంసీ అదనంగా తీసుకొచ్చే నీళ్ళే అని చెప్పి నేను మనం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ కి అక్రమంగా తరలించడానికి కృష్ణా నదీ జలాలకి ఇన్ఫ్రాస్ట్రక్చర్, నీళ్లు తీసుకుపోవడానికి క్రియేట్ చేసే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తిగా ఎక్కువ భాగం గత 10 ఏళ్లలో టిఆర్ఎస్ పరిపాలనలో జరిగింది. పోతిరెడ్డిపాడు కెపాసిటీ 2 ఎక్స్పాండ్ కావడం కానీ, మల్యాలగడ 2 ఎక్స్పాండ్ కావడం కానీ, మరి మొత్తం శ్రీశైలం బ్యాక్ వాటర్స్ నుంచి ఆంధ్ర అక్రమంగా నీళ్లు తరలించడానికి ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం కూడా టిఆర్ఎస్ పరిపాలనలో క్రియేట్ చేయబడ్డది. ఎంత అన్యాయమైన విషయం అంటే, చాలా స్పష్టంగా రాష్ట్రాలు విభజించినప్పుడు కృష్ణా నదిపై వేరియస్ పాయింట్స్ లో టెలిమెట్రీ పాయింట్స్ పెట్టాలి. సో దట్ ఎవరు ఎంత నీళ్ళు తీసుకుపోతున్నారో అది పూర్తిగా స్పష్టంగా లెక్క ఉంటుంది. అది మొత్తం అయ్యేది 20-30 కోట్లు. 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న వాళ్ళు టెలిమెట్రీ కూడా పెట్టలే కృష్ణా నదిపై. మేము వచ్చిన తర్వాత మేము చొరవ దూపి ఇనిషియేటివ్తో మేము కేఆర్ఎంబికి, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పారంటే, మీరు టెలిమెట్రీ పాయింట్స్ పెట్టండి కృష్ణా నదిపై అనేక పాయింట్స్ లో. ఆంధ్ర మీకు సహకరించకుంటే, వాళ్ళ షేర్ బడ్జెట్ ఇవ్వకుంటే ఆ 10, 15, 20 కోట్లు ఆ టెలిమెట్రీ పాయింట్స్ వాళ్ళ షేర్ కూడా మేమే ఇస్తాము. కానీ వెంటనే టెలిమెట్రీ పాయింట్స్ ఏర్పాటు చేసే విధంగా మేము చర్యలు తీసుకుంటున్నాము. అది 10 ఏళ్ల పాటు టెలిమెట్రీ పాయింట్స్ కూడా పెట్టలేదు. కృష్ణా నదీ జలాలలో అక్రమంగా ఆంధ్రాకి తరలించడానికి ఎక్కువ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ అయింది గత పాలకుల సమయంలో. నీటి కేటాయింపుల్లో ఎక్కువ అన్యాయం జరిగింది బీఆర్ఎస్ పార్టీ హయాంలో. ఇవన్నిటి విషయాల్లో మరి మీ జిల్లా అభిమాన నాయకుడు, మరి మీ జిల్లా నుంచి శాసనసభ్యుడు, గతంలో అనేక సార్లు మరి ఎన్నికైన మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో 2 ఏళ్లలో పాలమూరు రంగారెడ్డి పూర్తి చేస్తాం. మరి సంవత్సరంలో కూడా ప్రతిమ పెండింగ్ బాక్స్ అని పూర్తి చేస్తామని చెప్పి నేను మనం చేస్తున్నా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.